ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనువేదిక. సో మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రివీల్ ఏ సీక్రెట్ పార్ట్ 5తో వచ్చేసాను గైస్. ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్లయితే మన హీరో ఇంకా తన ఫ్రెండ్ అమర్ అడవుల నుంచి తప్పించుకొని జైల్లో నుంచి తప్పించుకొని అడవిలోకి వచ్చేస్తారు గైస్. అడవిలోకి వచ్చి వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందో మన ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు గైస్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ పేజెస్ని ఫాలో కొట్టండి. ప్రీవియస్ వీడియోస్ని కనుక చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడే వెళ్ళి వెంటనే చూడండి గైస్, లేకపోతే ఈ స్టోరీ అర్థం కాదు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. అలా జైల్లో నుంచి తప్పించుకొని అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే కాస్త కోస్త ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఏర్పడుతుంది గైస్. సో దాంతో అమర్ మన హీరో వెనకలే వెళ్తూ ఉంటాడు. అమర్ మన హీరోని విసిగిస్తూ ఉంటాడు గైస్. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఎప్పటికి చేరుకుంటాం, ఎంత దూరం ఉంది, ఇలా డిఫరెంట్గా అంటే రకరకాలుగా క్వశ్చన్స్ అడిగి మన హీరోని విసిగిస్తూ ఉంటాడు. అప్పుడు మన హీరో ఒకటే అంటాడు, నువ్వు సైలెంట్గా నా వెనకాల వస్తానంటే రా, లేకపోతే మాని, అంతేగాని ఇలా క్వశ్చన్స్ అడక్క నన్ను. నువ్వు ఎటు కావాలంటే అటు వెళ్ళు, కానీ నా వెనక మాత్రం రావుకు ఇలా అడిగేటట్లయితే అని అరుస్తాడు. అలా అరవడంతో అమర్ సైలెంట్ అయిపోతాడు. అలా నడుస్తూ కొంత దూరం వెళ్తారు. అప్పటికి నైట్ అవుతుంది. సో నైట్ అవడంతో ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడే వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ అలాగే ఇంకా అడవిలో దొరికే ఫుడ్ ఐటమ్స్ని ఏర్పాటు చేసుకొని తింటూ ఉంటారు. తినేసి అక్కడే రెస్ట్ తీసుకుంటారు. మార్నింగ్ చీకటి పడగానే 3 o'clock లేదా 4 o'clock అలా లేచి వాళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తారు. ఈసారి మళ్ళీ అమర్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. ఇలా స్టార్ట్ చేయడంతో ఒకచోట ఆగి మన హీరో అటు ఇటు చూస్తాడు. చూసి నువ్వు ఇక్కడే ఉండు, నాకు ఆకలేస్తుంది, మీకు ఏమైనా తిన్నాక తీసుకొని వస్తానని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళిపోతాడు. అమర్ అక్కడే ఆగి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంతసేపటికి మన హీరో రాకపోవడంతో, బ్రో భయా ఎక్కడున్నావు, ఫుడ్స్ దొరికినాయాలేవా అన్నా అని అరుస్తూ వెళ్తూ ఉంటాడు. ఎంత దూరం వెళ్ళినప్పటికీ మన హీరో కనిపించడు. అప్పుడు మన అమర్కి అర్థమవుతుంది, నన్ను వదిలించుకోవడానికి ఇలా ప్లాన్ చేసావా బ్రో, కానీ నేను వదలను కదా, వస్తున్నా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తాడు. మన హీరోని చూస్తే అమ్మయ్య ఒక కాల్ వదిలింది అన్నట్టుగా వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత బాగా ఎండ వస్తుంది. అప్పుడు ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, వాడిని అలా వదిలేసైనా తప్పు చేశానా, ఈ అడవిలో ఇవన్నీ నాకంటే కొత్తవి కాదు, కానీ వాడికి కొత్త కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ అలాగే అక్కడే నిద్రపోతాడు. అమర్ అదే రూట్లో వచ్చి తనని క్రాస్ చేసి వెళ్ళిపోతాడు. మన హీరోని చూడ్డు. కొంత సమయం అయిన తర్వాత మన హీరో లేచి, కాసేపు కూర్చుందాం అనుకోండి, నిద్రపోయినా అని చెప్పి మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తాడు. కొంత దూరం వెళ్ళేసరికి తనకి ఎవరైనా ఉన్నారా, కాపాడండి నన్ను అని అరుపులు వినిపిస్తాయి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది అని చెప్పి మన హీరో అటు సైడ్ వెళ్తాడు. అటు సైడ్ వెళ్ళి చూస్తే అమర్ ఒక ఊబిలో చిక్కుకొని ఉంటాడు. అమర్ ఒక ఊబిలో చిక్కుకొని ఉండడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన పైకి లాగదామని చేయి ముట్టుకునే లోపు మన హీరోని చూసి ఛేదించేస్తాడు. అంటే పైకి లాగుతాను చెయ్యివరా అని హీరో అనగానే, నువ్వు నన్ను దారిలోనే వదిలేసావు, ఈ ఊపిలో మాత్రం సాకంత పైకి లాగి వదిలేవని గ్యారంటీ ఏంటి అని అంటాడు. మరి అలా చెయ్యనరా బాబు, పైకి లాగుతానని చెప్పి మళ్ళీ ట్రై చేస్తాడు. నేను నమ్మను అంటాడు. నువ్వు నన్ను నమ్మాలంటే ఏం చేయాలి అని అంటాడు మన హీరో. నీ పేరు చెప్పు. అప్పటిదాకా లాక్డౌన్ ట్రై చేసి ముందుకు వెళ్తున్న మన హీరో నీ పేరు చెప్పాను కానీ అక్కడే ఆగిపోతాడు. నీ పేరు చెప్పడానికి, నీ పేరు చెప్పు, అప్పుడే నా చెయ్యి ఇస్తాను, నేను పైకి వస్తా అంటాడు. నా పేరుకి నువ్వు పైకి రావడానికి సంబంధం లేదు, ముందు నువ్వు పైకి రా, తర్వాత మనం మాట్లాడుకుందాం కూర్చొని అని అంటాడు. లేదు నాకు అవన్నీ వద్దు,
ముందు నీ పేరు చెప్పు, తర్వాత నేను పైకి వస్తా. అంత ఊపిలో ఉన్నప్పటికీ, అంత టెన్షన్లో ఉన్నప్పటికీ అమర్ మన హీరో పేరునే అడుగుతాడు. వాళ్ళ మధ్య చాలాసేపు అలాగే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కొద్దిసేపటికి అమర్ ఊపి లోపలికి కొరికిపోతూ ఉంటాడు, ఇంకా లోపలికి. ఊపి చాలా లోతు ఉంటుంది. సో మన హీరో తన షర్ట్ పట్టుకుంటాడు అట్లా. అయితే షర్ట్ అనేది పూర్తిగా దొరకదు, జస్ట్ 2 ఫింగర్స్ మాత్రం దొరుకుతుంది. ఆ 2 ఫింగర్స్తో పైకి లాగడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఎంత స్ట్రెంత్ ఉన్నప్పటికీ 2 ఫింగర్స్తో లాగడం అనేది ఈ రోజుల్లో కష్టం కదా గైస్. సో అది తన వల్ల కాదు. త్వరగా నీ హ్యాండ్ అప్పుడు నీ పైకి లాగడం ఈజీ అవుతుందని హీరో అంటాడు. నీ పేరు చెప్పు, అప్పుడే పైకి వస్తా అని కొంచెం సీరియస్గా అంటాడు. అలా ఊపిరి తీసుకొని మన హీరో కొంచెం ఆలోచించి నా పేరు దేవా అని అంటాడు. అప్పుడు వెంటనే తన చేయించి ఓకే దేవా, నైస్ టు మీట్ యూ అని చెప్పి చేయిస్తాడు. ఇక్కడ కూడా కామెడీలు చేస్తావంటారు నువ్వు అని చెప్పి పైకి లాగుతాడు. చాలా కష్టం మీద పైకి లాగి పక్కకు వెళ్తారు. ఒక రాతి మీద కూర్చొని వాళ్ళు ఊపిరి బలంగా పీల్చుకుంటారు. ఆ తర్వాత మన హీరో, అదే మన దేవా, అమర్కి సారీ అమర్ అని చెప్తాడు. నాకు ఇవన్నీ అలవాటేలే, నేను చూస్తుంటే నీ పేరు తెలుసుకోవడానికి నేను ఊబిలో పడాల్సి వచ్చింది. సో నీ బ్యాక్ హిస్టరీ తెలుసుకోవాలంటే నేను ఇంకెన్ని చేయాలో అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను, అది నాకు చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళేంతవరకు నువ్వు నన్ను ఏం ప్రశ్నలు అడగ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటాడు. అప్పుడు మన అమర్ సరేలే నీ ఇష్టం, నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు అని అమర్ అంటాడు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మరి మన హీరో ఎందుకు పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నాడు? అమర్ నిజంగా తన స్టోరీని తెలుసుకోగలడా? వీటన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే నెక్స్ట్ పార్ట్లో చూడండి గైస్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ ఎంటర్టైన్మెంట్ని షేర్ చేయండి గైస్. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.